ఏమండోయ్, చూస్తూ ఉండగానే వర్షాకాలం వచ్చేసిందండి. వర్షాకాలం వచ్చింది అనగానే మనందరం కూడా ఎంతో సంబరపడిపోతాం. ఎందుకంటే ఇంటి నిండా బోల్డని మొక్కలు పెంచుకోవచ్చని. దాంతోపాటు మనకు తెలియకుండానే మనకు ఒక భయం కూడా వెంటాడుతూ ఉంటుందండి. అదేనండి పాముల భయం. ఎందుకంటే వర్షాకాలం రాగానే ఇంట్లోకి పాములు చొరబడేటటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా గుబురుగా ఉండేటటువంటి మొక్కల్లోనికి, ఇంకా పొడిగా వేడిగా వెచ్చగా ఉండేటటువంటి ప్రాంతాల్లోకి, ఇళ్లల్లోకి, మన తోటల్లోకి, పొలాల్లోకి అన్నిటిలోకి పాములు బెడద చాలా ఎక్కువైపోతుందన్నమాట. పుట్టలో చక్కగా దాక్కుని ఉన్నటువంటి పావులన్నీ కూడా వర్షాలు పడేసరికి పొడి వాతావరణాన్ని వెతుక్కుంటూ మనుషుల మధ్యకు వచ్చేస్తాయండి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుందంటండి. కాబట్టి పర్వత ప్రాంతాల ప్రజలు ఈ సమస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిష్కారాన్ని వారు అవలంబిస్తారట. ఆ విధంగా చేయడం వల్ల, ప్రకృతిలోనే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల వాళ్ళు పాములని దూరంగా పారిపోయేలాగా చేయగలుగుతున్నారంటండి. పాములు మాత్రమే కాదండి, మన ఇళ్లల్లోకి తేళ్ళు, జర్రెలు, పాములు, ఇతర విష క్రిమికీటకాలు ఇవేమీ రాకుండా ఈ ప్రక్రియ, సహజ ప్రక్రియతోటి వీటన్నిటిని దూరంగా నెట్టేయచ్చంట. ఎందుకంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ విధానం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంటండి. ఈ పద్ధతిని మనం ఫాలో అవ్వడం వల్ల పాములు మైళ్ళ దూరం వరకు పారిపోతాయంట. సాధారణంగా పాములు కనపడగానే అందరూ పాటించేటటువంటి పద్ధతులు ఏంటంటే దాన్ని కొట్టడం, చంపేయడం, లేదంటే హానికరమైనటువంటి రసాయనాలను తీసుకొచ్చి ఇంటి చుట్టూ, తోటల చుట్టూ, పొలాల చుట్టూ స్ప్రే చేయడం, లేదంటే రకరకాల మార్కెట్లో పాములను పారద్రోలేటటువంటి ఖరీదైనటువంటి మందులను తీసుకొచ్చి చల్లడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారండి. అయితే పాములు పారిపోవడం మాట ఎలా ఉన్నా కానీ వాటి వల్ల మనుషులకు కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన ఇళ్లల్లో ఏవైనా మూగజీవాలని పెంచుకుంటూ ఉంటే గనక, ఆవులు, గేదెలు, కుక్కలు, కోళ్ళు ఇలాంటివి పెంచుకుంటూ ఉంటే గనక వాటికి చాలా హాని జరుగుతుందండి. కాబట్టి ఈ స్వదేశీ పద్ధతి, నేను చెప్పబోయేటటువంటి ఈ స్వదేశీ పద్ధతి సురక్షితమైన, సహజమైన ప్రత్యామ్నాయాన్ని మనం ఉపయోగించినట్లయితే పాముల బారి నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు అన్నమాట. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో పాముల బెడద చాలా ఎక్కువగా ఉంటుందంటండి. వర్షాకాలంలో పాములు పొడిగా ఉండేటటువంటి వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్ల వైపు చాలా ఎక్కువగా వచ్చేస్తాయంట. అటువంటి పరిస్థితుల్లో ఆ పర్వత ప్రాంత ప్రజలు ఇప్పటికి కూడా సాంప్రదాయక పద్ధతిలో సహజ నివారణ పద్ధతులను ఆశ్రయిస్తారంటండి. వాటిలో ఒకటి ఏంటంటే నల్ల నువ్వులు అన్నమాట. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నల్ల నువ్వులను తీసుకుని చక్కగా కాలుస్తారంటండి, పొగ పెడతారంట. దానివల్ల ఈ పాములు పారిపోతాయంటండి. నువ్వుల్లో ఉండేటటువంటి సహజ నూనె, దాని ఘాటైన వాసనని పాములు భరించలేవంట. అందుకని ఉత్తరాఖండ్ పర్వత ప్రజలందరూ కూడా, ఆ గ్రామాల్లో ఉండే సంప్రదాయ ప్రజలందరూ కూడా ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా పాటిస్తారంటండి. ముఖ్యంగా వారి ఇంటి ముందు, తర్వాత వరండాల్లో, తలుపు మూలల్లో, గోశాలలోనూ ఇంటికి 4 మూలల ఒక మట్టి గుండ తీసుకుని దాంట్లో నిప్పు వెలిగించి అందులో నల్ల నువ్వులు వేస్తారంటండి. దాంతోపాటు కొంతమంది ఆవు పేడ పిడకలను కూడా వేసి చక్కగా మంచి పొగను తయారు చేస్తారంట. ఈ పొగ విషపూరితమైనటువంటి కీటకాలు కావచ్చు, అంటే పాములు, తేళ్ళు, జర్రెలు, ఇంకా ఇతర విషపూరిత క్రిమికీటకాలు ఇవన్నీ కూడా దూరంగా పారిపోయేలాగా ఈ పొగ చేస్తుందంటండి. ఇది చాలా సాంప్రదాయకమైనది, కానీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంటండి. ఎందుకంటే పాములు చాలా బలమైనటువంటి వాసనలను గ్రహిస్తాయి అన్నమాట. నువ్వుల వాసన అంటే వాటికి అస్సలు ఇష్టం ఉండదంటండి. వర్షాకాలంలో పాముల నుంచి రక్షించుకోవడానికి ఈ పర్వత ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు తప్పనిసరిగా ఈ పద్ధతిని కొన్ని వందల వేల సంవత్సరాలుగా వాళ్ళు అవలంబిస్తున్నారంటండి. ఇప్పటికి కూడా పర్వత ప్రాంత ప్రజలు ప్రతిరోజు వాళ్ళ దినచర్యలో ఈ కార్యక్రమాన్ని ఒక భాగంగా చేసుకున్నారంట. ప్రతిరోజు సాయంత్రం ఇంటి బయట పొగను తయారు చేస్తారంట. తద్వారా రాత్రిపూట ఎలాంటి పాములు కానీ, విషజీవులు కానీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయంటండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ నివారణ చాలా చౌకగా ఉంటుందన్నమాట. ఎందుకంటే నల్ల నువ్వులు అనేది చాలా తక్కువ రేటు ఉంటాయండి. ఇంకా మనం హానికరమైనటువంటి రసాయనాలు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదనమాట.
కాబట్టి ఒక మట్టి కుండ తెచ్చుకుని కొన్ని నల్ల నువ్వులు తెచ్చుకుని 2-3 పిడకలు తెచ్చుకుని నిప్పు రాజేసి ఎక్కడైతే పాముల బెడద ఉంటుందో ఆ ప్రాంతంలో అంటే మన గార్డెన్లో కావచ్చు, ఇంటి ముందు కావచ్చు, మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ పొగను పెట్టినట్లయితే పగలైనా సరే రాత్రైనా సరే ఆ పరిసర ప్రాంతాల్లోకి పాములు రాకుండా ఉంటాయంటండి. మన అందరికీ తెలిసిన ఒక పాత చిట్కా మన పెద్దవాళ్ళందరూ పూర్వం చేసేవారండి. ఒక గుడ్డని కాల్చి అక్కడ వేసేవారనమాట. ఆ గుడ్డ పొగ కూడా పాముకి అస్సలు ఇష్టం ఉండదండి. ఆ పొగ పీల్చగానే ఆ పాములు ఉంటే కనుక పారిపోయేవన్నమాట. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న పద్ధతి అండి. ఎక్కడైనా పాము వచ్చింది అన్న అనుమానం ఉంటే కనుక అది ఎక్కడో మారుమూల దాక్కుంటే కనుక మరి మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఒక గుడ్డ కాల్చి ఒక చోట పడేసేవారండి. దాని నుంచి పొగ వచ్చేదనమాట. ఆ పొగకి ఆ పాము బయటకు వచ్చేసి దూరంగా బయటికి పారిపోయేదనమాట. ఇది పెద్దవాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి నల్ల నువ్వుల పొగ నాకు కూడా ఇప్పుడే కొత్తగా తెలిసిందండి. నేను చదివింది అందరికీ ఉపయోగపడుతుందని మీకు కూడా తెలియజేస్తున్నాను. ఈ వర్షాకాలంలో మనకి ఈ విష జంతువులు క్రిమికీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నల్ల నువ్వుల పొగ వేసుకుని మనం పాముల బారి నుంచి దాని బెడద నుంచి మనందరం తప్పించుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.